నిన్న ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఐవైసీ కార్యకర్తలు చేసినటువంటి ఆ పనికిమాలిన పని ఏదైతే ఉందో దేశం మొత్తం కూడా విమర్శలు పాలైంది. మరి ఆ రాహుల్ గాంధీకి ఎప్పుడు బుద్ధి వస్తుందో, మరి ఏం మనిషి అతను ఎప్పుడుకి దేశం మీద ప్రేమ వస్తుందో కానీ చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే నిన్న జరిగినటువంటి ఆ సంఘటన దేశం సిగ్గుపడే విధంగా ఉంది. రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలాంటి దారుణమైనటువంటి రాజకీయాలు అంతర్జాతీయ సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే మరి వాళ్ళకి బుద్ధి రావాలి. రాజకీయాలు చేయొచ్చు కానీ అంతర్జాతీయ వేదికల మీద చేస్తారా? మన దేశ పరువు మనం తీసుకుంటారా? అయితే ఇక్కడ భారత ప్రభుత్వం చైనా కుక్కను తీసుకొచ్చి మన యొక్క దీంట్లో పెట్టడం భారత ప్రభుత్వం చేసిన తప్పు. అలాగే ఇలాంటి నిరసనలు తెలపడం కాంగ్రెస్ చేసిన తప్పు అని ఆవిడ అన్నారు కరెక్ట్గా. ఎందుకంటే ఆ దరిద్రపు కొట్ట యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి కుక్క వల్ల సగం పరువు పోయింది. అలాగే కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది, అలాగే విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఎక్కడ చెయ్యాలో తెలుసుకోవాలి. ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతే ఇంకెందుకు పనికి రాకపోతే సరే అని రాహుల్ గాంధీని బూతులు తిడుతున్నారు. మరి ఇంకా రాహుల్ గాంధీకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో.